చెక్ పెడుతున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. 7 మెడికల్ షాప్ల లైసెన్సులని రద్దు చేశారు. ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియాకి చెక్ పెడుతున్నారు అధికారులు. వయాగ్రా అక్రమ విక్రయాలకి పూర్తిగా బ్రేక్ వేశారు. హైదరాబాద్ నుండి మందులను తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాల్లో విక్రయిస్తున్నట్లు గతంలోనే గుర్తించి ఉభయ గోదావరి జిల్లాలోని మెడికల్ షాపులపై మెరుపు దాడులు చేశారు. మొత్తానికి 7 మెడికల్ షాపుల లైసెన్సులని రద్దు చేశారు. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారుల చర్యలపై కోర్టుకు వెళ్లారు మెడికల్ వ్యాపారులు. తాము ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గమని కోర్టు ఆదేశాల మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు. మెడికల్ మాఫియాపై దాడులు కొనసాగిస్తా ఉంటున్నారు అధికారులు. కే గణేష్ అనే వ్యక్తి ద్వారా అనాథరైజ్డ్గా ఈ అబార్షన్ కిట్స్, సెక్షువల్ స్టిమ్యులెంట్స్, ఆల్జోలామ్ టాబ్లెట్స్ కొన్నటువంటి ఈ మెడికల్ షాపులు ఎవరైతే ఉన్నాయో బుట్టాయిగూడెంలో కానీ, జంగారెడ్డిగూడెము, కొయ్యలగూడెము అండ్ ద్వారకా, తిరుమల, భీమడోరు పరిధిలో ఉన్నటువంటి ఈ షాపుల యొక్క లైసెన్సులన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ దానికి సంబంధించిన క్యాన్సిలేషన్ ఆర్డర్లు కూడా డిఏకి ఇవ్వడం జరిగింది. డిఏ వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. వాళ్ళ లైసెన్సులు కంప్లీట్గా రద్దు చేయడం జరిగిందండి. కోర్టుకి అయితే ఒకళ్ళు వెళ్ళారు. ఇందులో ఈ 8 మందిలో ఒకళ్ళు లైసెన్స్ రద్దు చేశామని చెప్పి కోర్టుకి రివోక్ చేయమని క్యాన్సిలేషన్ ఆర్డర్ని వెళ్ళడం జరిగిందండి. అది కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి కోర్టు నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చింది